అంటే అది మనకేం తెలియదు అండి, ఐడియా లేదు. అయితే ఏంటంటే ప్రభుత్వ పరిపాలన 9 నెలలు ఎలా అనిపించింది? పనులు ఎలా పర్లేదండి, పనులు బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి పనులు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పనులు. అలాగా పర్లేదు, పనులకైతే ఇబ్బంది లేదు. పర్లేదు, ఈ 9 నెలల పాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు త్రిభాష గురించి మాట్లాడండి. పక్క రాష్ట్ర భాష నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ బలవంతంగా రుద్దితే నేనే వ్యతిరేకిస్తానంటున్నారు. హిందీ నేర్చుకోవడం ఎంతవరకు సంబంధం? హిందీ, ఇంగ్లీష్, తెలుగు మన మాతృభాషే అని హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పే ఉంది, నేర్చుకోవచ్చు, తప్పులేదు. అదే అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రేపు ఉగాది, తెలుగు ఏదైతే కొత్త సంవత్సరం, మరి షాపింగ్ చేస్తున్నారా? ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? రెండో చూసుకున్నట్లయితే ఉగాది శుభాకాంక్షలు మీకు. పర్లేదండి, ఏమన్నా నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా? విద్యుత్ ఛార్జీలు అలాగే ఉన్నాయి, తగ్గేది లేదు, పెరిగేది లేదు, అప్పులాగా ఉన్నాయి. అందుకని పెంచడం కూడా లేదు, తగ్గించేది లేదు, బాగానే ఉంది. పర్లేదు. పెట్రోల్ ధరల విషయానికి వస్తే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 రూపాయలు ఎక్కువ ఉందనే మాట విన్నాము. అదే విన్నాము. పక్కన రాష్ట్రాల్లో తక్కువ ఉండేది అనేది, ఇప్పుడు ఏం తగ్గిందా? పెట్రోల్ అలాగే ఉంది, తగ్గలేదు. ఇప్పుడేంటి సంవత్సరం నుంచి తగ్గలేదు, పెరగలేదు. 120లోనే ఉంది, 118, 120 అలాగే ఉంది, పెరగలేదు, తగ్గలేదు. తదుపరి ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈసారి కేంద్రం సహాయంతో అమరావతి తొలి అడుగు పడితే ముందుకెళ్తామంటున్నారు. నిజమే, తొలి అడుగు పడితే ముందుకెళ్తాం. ఎందుకంటే అమరావతి వస్తే అందరూ బాగుపడతారు, ఇండస్ట్రీ బాగుపడిద్ది, మన ప్రభుత్వం బాగుపడిద్ది. నేను చెప్పేది అంటే ఇంకేం చెప్పలేను. సూపర్ 6 అమలు అయితే అన్ని పథకాలు ఎలా ఉంటుంది? 2 ఆల్రెడీ లైన్లో ఉన్నాయి కాబట్టి పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్. పథకాలు ఇస్తే జనాలకు మంచిదే కదండి, పథకం ఇస్తే మాకు మంచిదే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, గ్యాస్ సిలిండర్ మేము తీసుకున్నాం ఫ్రీ, ఫస్ట్ డబ్బులు కట్టించుకున్నా, మన అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. పర్లేదు, బాగుంది. సంవత్సరం 3 బండ్లు ఎత్తున్నారు, అది బాగానే ఉంది. లాస్ట్ క్వశ్చన్ అన్నయ్య గారు, ఏదైతే ఈ పోసాని కృష్ణమురళి గారు బయటకు రావడం జరిగింది, గతంలో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిన వ్యక్తులు లోపలికి బయటకి తీసుకొస్తున్నారు, ఇంకొన్నాళ్ళు సాగిద్దా ఇదే పర్వం? చెప్పలేము, ఎందుకంటే ఆయన ఫస్ట్ వాళ్ళని దూషించాడని కదా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసింది. ఇది ఏమైతే పరిణామం, తదుపరి పరిణామం ఏమైతే మనకైతే తెలియదు. ప్రస్తుతానికి మొన్న బెయిల్ వస్తుందన్నారు, మరి బెయిల్ ఇచ్చింది లేదు, మళ్ళీ రిమాండ్కి వేసినట్టున్నారు 1 వారం, మరి ఏమైతే తెలియదు. మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి, డబ్బుకి ఆశపోకూడదు. ₹1 ఉచితంగా వస్తుందని 10 రూపాయలు అప్పు చేయాలి, ₹1 వస్తుందని చెప్పేసి ఆశపడితే 10 రూపాయలు మంది పోతుంది. అందుకోసం ఎటువంటి ఆలోచన లేకుండా మన డబ్బు మనకు సంపాదించిన డబ్బుల కొరకే చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఏదైతే ఉందో ఇలాంటి క్రైమ్లు ఎక్కువైపోయినాయి సార్. ఎవరో ఒక సెలబ్రిటీని ముందు పెట్టి చెప్పించడం, ఆయన కొంచెం టీవీలో కనపడంగానే నిజం అనుకోవడం, అటువంటివన్నీ మోసపోకూడదని నా మనవి ఉంది. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, కొన్ని సంక్షేమాలు చెప్పి ఎవరు వచ్చినా అంతేనండి. సంక్షేమాలు అంటే వాళ్ళు ముందు చేసిన లాస్ ఇవన్నీ పోతా ఉంటాయి. అది కాదు, ముందు చేసినోడికి వెనకేడికి అంత బాధలు కదా, అందుకోసం అవి ఏం కనపడవు. ఎవరు వచ్చినా మనకి మన మీద రుద్దాల్సిందే తప్ప వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏమి ఉండదు. ఏది చేసినా మన మీద రుద్దడమే, పన్నుల గిన్నె లేచి మన డబ్బు మనకే ఇస్తున్నారు తప్ప ఎవరు ఏమి ఇవ్వరు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ మామూలుగా సాగిపోతుంది అంతే. జీవనయాత్ర సాగిపోయినట్టు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాం. ఉద్యోగం చేసినప్పుడు బాగుండేది, రిటైర్డ్ అయిన తర్వాత కొంచెం తగ్గిపోయాం అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అలా ఉంటుంది. ఇది సంక్షేమాలు అమలు చేస్తే త్వరితగతిన కొంచెం ఏదన్నా ఇబ్బంది తగ్గుతుందా ఈ బిలో లైన్ ఉన్న వాళ్ళకి, మధ్యతరగతి? కొంతవరకు మేలు చేస్తే తగ్గుద్ది, లేకపోతే లేదు. మేలు అంటే మనకి రాదు కదా, ఎక్కడో చేస్తూ ఉంటారు, అవన్నీ మన దాకా రావు. పవన్ కళ్యాణ్ గారు మన సభలో చెప్పారు, పక్క రాష్ట్ర భాష నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ బలవంతంగా రుద్దితేనే తప్పు అంటున్నారు. బలవంతంగా రుద్ది అంటే భాషలను నేర్చుకోవడం అనేది మంచిదే, కాదనడం లేదు. కాకపోతే బలవంతం అంటే కొత్తోడు వెళ్ళామనుకో, ఈ 3 భాషలు ఉండాలి. ఇప్పుడు తమిళ్ ఉంది, తమిళ్, ఇంగ్లీషు, హిందీ 3 ఉంటుంది. అంతేగాని ఒక భాష లేదంటే ఏముంది, నువ్వు మాట్లాడలేవు కదా. ఇప్పుడు మనకి ఏది నేను ఇప్పుడు 57, 58, 70 నుంచి హిందీ నేర్పుతున్నారు. మరి అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, నేర్చుకోవద్దంటే మనం ఏం చేస్తాం? పెట్రోల్ గతంలో 10 రూపాయలు ఎక్కువ మన రాష్ట్రంలోనే ఉంది, ఏదైనా తగ్గుదల కనిపిస్తుందా, తగ్గే అవకాశం ఉందంటారు? గత అవకాశం అంటే ప్రతి ఒక్కరు అప్పుడే 10 బళ్ళు ఉండేది, ఇప్పుడు 20 బళ్ళు 50 బండ్లు అయిపోయినాయి. ఇక దానికి దీనికి డిఫరెన్స్ కనపట్లా. బళ్ళు ఎక్కువైన కొద్ది పెట్రోల్ రేటు పెరుగుతూ ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది సార్? 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది?
ఏం చెప్పలేము. ఎవరు వచ్చినా మనకి రుద్దటే తప్ప మనకి ఏం కనబడదండి. ఇది కూరగాయలు ఒకటి కనబడుతుంది, చౌక, తతిమాయన్ని మామూలే, నిత్యావసర వస్తువులు అన్నీ ఎక్కువే. ఈ ప్రభుత్వ నాయకుల్ని నోరు అదుపులో పెట్టుకొని వాళ్ళని లోపల వేయడం, బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాగుతుంది, ఇంకొన్నాళ్ళు సాగిద్ది అంటారా? ఎందుకంటే క్రమశిక్షణలో పెట్టడానికి అంటున్నారు. మళ్ళీ వీళ్ళ సంగతి మనకి తెలియదు. ఈ రాజకీయాల్లో మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎవడు బాధలు పడుతూ ఉంటారు, ఎవడి కక్షలు వాడు తీర్చుకుంటాడు. మనకి ఏ జాతికి వాళ్ళకి భయం ఎక్కువ, మనకు భయం ఉండదు. ఎందుకంటే మన ఫ్రీ బర్డ్స్ కనుక మనకి ఏం ఉండవు. వాళ్ళంటే రాజకీయ నాయకులు కనుక వాళ్ళకి భయం ఎక్కువ. మనమంటే ఎవడు మన కొట్టేవాడు, మనం ఎవడు జోలికి పోము. మన దారి మందే, వాళ్ళ దారి వాళ్ళదే. సో మన రాష్ట్ర భవిష్యత్తు పోలవరం, అమరావతితో ముడిపడి ఉంది. సరే, ఎలా బాగు చేస్తే మంచిదే. బాగు చేస్తే బాగుంటుంది. బాగు చేయకపోతే అలాగే పోతుంది, ఎండిపోయాం. డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు పిల్లలను చెడగొట్టడమే. అందుకనే పిల్లలకు డబ్బులు అందుబాటులో ఇవ్వకుండా జాగ్రత్తగా పిల్లలను కనిపెట్టుకోవాలి. ప్రముఖ సెలబ్రిటీలు చెప్పారని చాలామంది అవే నిజమనుకుంటున్నారు. చాలా డబ్బులు నష్టపోయి చనిపోతున్నారు. చేసుకుంటున్నారు. ఆశ, డబ్బు అది ఉండకూడదు. అది ఒక వ్యసనం. ఆ వ్యసనాన్ని ఎవడు కాపాడలేడు. అందుకే రూపాయి వస్తుందని చెప్పి ఫస్ట్ విరుక్కుంటున్నారు సార్. తర్వాత ఒక ముందు 10,000 వచ్చేటట్టుగా చూస్తున్నారు. తర్వాత లక్షల దగ్గరికి వెళ్ళేటప్పటికే అయిపోతుంది. యువతలు జనాల దగ్గర అప్పులు చేస్తున్నాడు. అవి కట్టలేక ఇంట్లో తెలిసేమంటారు అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ దుబాయ్లు వీటిని పారిపోయారు. పాపం నిజంగా అమాయకులు బలైపోతున్నారు. ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళని వదలకూడదు. ముందు వాళ్ళని వేయాలి. చిన్నోళ్ళు కాదు, మేనోళ్ళని పట్టుకోవాలి. అర్థమైందా? చిన్నవాళ్ళు పట్టుకుంటే సుముఖం లేదు. అసలు వాళ్ళు మెయిన్ ఎవరున్నారో వాళ్ళకి లైఫ్ అయ్యాలి. దీనికి రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నా వదలకూడదు. తదుపరి వేరే అంశంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు త్రిభాష కమిటీ పోరు గురించి మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం భాష నేర్చుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ బలవంతంగా రుద్దితే నేనే ఒప్పుకోను అంటున్నారు. ఎక్కువ శాతం ఈ హిందీ నేర్చుకోవడం విషయంపై ఎప్పటి నుంచో తమిళలు పోరాడుతున్నారు. ఇది హిందీ అనేది మా ఎప్పటి నుంచో ఉంది. అది తాత ముత్తాల నుంచి అన్ని భాషలు నేర్చుకోవడం మంచిదే. ఒకే భాషలో ఉండాలనే లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు హిందీ రాదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఇప్పుడు కాశీ వెళ్తా, అక్కడంతా హిందీ మాట్లాడుతున్నారు, నాకు రాదు. నేర్చుకోవడం తప్పు లేదు. ఒకటే రుద్దితే మటుకు తప్పు అంటున్నారు. బలవంతంగా రుద్దక్కర్లా, ఎవరి ఇష్టం వాళ్ళు నేర్చుకోవాలి. దీంట్లో బలవంతం ఏముందో, మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు నేర్చుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉందో నేను నేర్చుకుంటా. దీంట్లో బలవంతం ఏం లేదు. అది చూస్తే ఉగాది త్వరలో ఉంది. నిత్యావసర ధరలతో పాటు ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? ఈయన చంద్రబాబు గారి అభిమానే, లోకేష్ గారి అభిమానే. కానీ ఈ రేట్లు కంట్రోలింగ్ చేయాలి జనాలు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఆర్థిక పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం, కాదంట్లా. జనాలకు ఇచ్చే మాటలు ఇది వాగ్దానం చేశారు కనుక అది నిదానంగా చేసుకొస్తే మంచిది. గ్యాస్కి కూడా డబ్బులు బ్యాంకుల్లో వేయడం కాక తీసేసి 4 నెలలకు ఫ్రీ బండ పడిన వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే డబ్బులే పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు జనం. ఓకేనా? తదుపరి చూస్తే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10 రూపాయలు పెట్రోల్ రేట్ ఎక్కువే నడిచినట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఏమైనా తగ్గిందా, తగ్గించే అవకాశం ఉందా? నాకేం తగ్గించే అవకాశాలు ఏం కనబడతా. ఏదైనా నిదానంగా పెరిగే అవకాశాలు కనబడతాయి, కానీ తగ్గించే అవకాశం ఎక్కడా లేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని అమలు చేయలేడు. అది సార్ ఎలా ఉంటుంది? అమరావతి పోలవరంతో పాటు పక్కన ఉన్న మల్లవల్లికి పునర్వైభవం అంటున్నారు. తొలిదశ అమరావతి పనులు పూర్తయితే ఇక ఆగేది లేదు అమరావతి అంటున్నారు. ఎలా చూడండి? అవును, తొలిదశ అమరావతి ఇక ఆగేది లేదు. ఇక మొదలు పెట్టారు, దాని మీద పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే బాగా చేస్తారు. అది అసెంబ్లీ సమావేశాలు ఏదైతే విశ్రాంతి లేకుండా జరుగుతూనే ఉన్నాయి. అడపాదడపా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పటికీ సంక్షేమానికి కొంచెం డబ్బులు వస్తే చేస్తామంటున్నారు కదా. నెక్స్ట్ డబ్బులు వస్తాయంటే వీళ్ళు ముందు జనాలకు చెప్పి ప్రభుత్వం రాగానే చేస్తామన్నారు కనుక జనాలు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. వీళ్ళైనంత తొందరగా చేయాలి. తదుపరి ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు కొంచెం భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించవచ్చు. అంటే జనాలు చూస్తున్నారు. ఇంకో సంవత్సరం తర్వాత కానీ ఏదైనా మార్పు రాకపోతే కొద్దిగా కష్టమే. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ప్రముఖ సెలబ్రిటీలు హోదాలో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళని చూసి ఇలా డబ్బులు పెట్టి చాలామంది ఆత్మహత్యలు కొని తెచ్చుకుంటున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ యువత కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? బెట్టింగ్ యాప్ ఇప్పుడు దాకా అసలు ఇక్కడ దాకా పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు వాస్తవంగా నాకు దగ్గర 48 years. చిన్న పిల్లల ఆడే జీవితాలు మాత్రం చాలా నాశనం చేసుకుంటున్నారు. దాని ప్రభుత్వాలు మన సోషల్ మీడియా ఏదైనా ముందు ఇక్కడ రానివ్వకుండా ముందే కట్టించడం చేస్తే బాగుండేది. కానీ ఎక్కడైనా మేలుకొని ఇక్కడ నుంచి ప్రభుత్వం కట్టిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను.
విఐపీలు సెలబ్రిటీలు చూపించి నిజం అనుకుని ఇంత దాకా వచ్చింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఎక్స్పాండ్ అయిపోవడంతో అరెస్టుల పర్వం కొనసాగించినప్పటికీ చాలా మంది దొరకడం లేదు సార్. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు తెలిసే తెలియక వాళ్ళు చేశారు. మనము మన పేరెంట్స్ కూడా మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు చేస్తారు, వాళ్ళకి మనీ వచ్చింది. మన పిల్లల మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లలు చదువుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అనేది మన తల్లిదండ్రులు మనకే బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. మనకి ఎవరు చదువుకున్న దేనికి మనం జ్ఞానం సంపాదించుకుని ఏం చేయాలి. బెట్టింగ్ అంటే ఊరికనే సొమ్ము ఎలా వచ్చేది, ఊరికనే రాదు కదా. మరి ఎవరికాలు సొంతంగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కరోనా కాలం కష్టకాలంలో ఫ్రీగా డబ్బులు ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఫ్రీగా అనేది ఒక్కరోజు చూపిస్తారు. బెట్టింగ్ యాప్ ఎలా ఉంటుందంటే అది అట్రాక్ట్ లాక్కుంటూ ఉంటుంది. అది నేను కూడా కొద్ది గొప్ప ఆడే కానీ నాకు దాని మీద అంత ఇదేం లేదు. అది సరదాగా ఏదో ఆడుకోవాలి తెప్పించి ఈ బెట్టింగ్ యాప్లు కూడా బయట ఆడుతున్నాము, పేకాట ఇదేమో బెట్టింగ్ పేకాట అంటారు, బయట ఆడితే కేసులు అంటారు. అదే సోషల్ మీడియా మామూలుగా ఆన్లైన్లో ఏదో ఆడుకుంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అది కదా రానివ్వకూడదు. అది ఇంకా బయట అయితే ఇంకా కనీసం ఒక 1000 రూపాయలు ఆడుకుంటాడు, ఒక 100 రూపాయలు 500 ఆడుకుంటాడు. ఆన్లైన్లో కంటే ఎంత మనీ అయినా ఇంట్లో గోల్డ్ తిప్పి పెడతాడు. ఇప్పుడు పర్సనల్ లోన్లు యాన్ లోన్లు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. దానివల్ల యువత జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు. పేరెంట్స్కి తలవంపులు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మన మరొక అంశంలోకి వెళ్తే సార్, ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రసంగంలో చెప్పారు, త్రిభాషకు సంబంధించి ఏదైతే ఉందో నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ బలవంతంగా రుద్దితే నేను వ్యతిరేకమే అంటున్నారు. హిందీ భాష నేర్చుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? హిందీ కన్ఫామ్గా కావాలి సార్. మన ఇక్కడ నుంచి మన తెలంగాణ వెళ్తేనే మనకి అక్కడ అసలు యాస మాట్లాడితేనే తేడా ఉండదు. కన్ఫామ్గా హిందీ అంటే వచ్చి ఉండాలి. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాదు బలవంతంగా రుద్ది ఎవరి కాళ్ళు సోషల్ అవేర్నెస్ కావాలి. మనం కూడా విదేశాలు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఒకప్పుడు నా చిన్నతనంలో అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే తప్పులాగా ఉంది. ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ అనేది రాకపోతే ఇప్పుడే మన అంతా ఇదిగా ఉంది. రేపు 20 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ హిందీ రాకపోతే జనరేషన్ మొత్తం మూలపడిపోయినట్టే. మనకంటే కొంచెం పోరాట పట్టి ఉన్న వాళ్ళు తమిళులు కాబట్టి ఫస్ట్ నుంచి వ్యతిరేకమే. హిందీ వచ్చి ఎక్కడ వేలను తొక్కేస్తుందోనని చెప్పి అది కొంచెం అపోహ మార్చుకోవాలనేది ఆయన వాదన. ఆయన వాదన రాజకీయాలు ఉంటాయి సార్, వాదన ఉండొచ్చు. వారు వాదన ఏమిటంటే హిందీ ఎంపీ సీట్లు తగ్గుతాయి, అప్పుడు దక్షిణ భారతదేశం మీద ఆధారపడకుండా సౌత్ వాళ్ళే సాధిస్తారనేది వారి వాదన. వారి ఉద్దేశం కూడా ఇది అన్ని వర్గాల వారు అందరూ కలిసి చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. అంతే తప్పించి మనం ఎవరికి ఆవేశపడంగా తీసుకోవడం కాదు. అది అందరూ అన్ని పార్టీ నాయకులు చర్చించి, మేధావులు చర్చించి దీన్ని నిర్ణయం తీసుకోవాల్సింది. అది నూతన సంవత్సరం ఉగాది దగ్గరలో ఉంది సార్. మరి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు అందరూ అన్నీ కూడా సమపాలనలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి పాత దానికి అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు. పెద్ద కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. కాకపోతే నూనె, కందిపప్పు అయినా కొంచెం తగ్గాల్సిన అవసరం అయితే కన్ఫామ్గా ఉంది, తప్పనిసరి పరిస్థితిలో ఉంది. అది ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం పూర్తి కాలేనందుకు వాళ్ళ ప్రస్తుతానికి పరిపాలన అయితే బాగానే ఉంది. కాకపోతే ఇంకా ఆయిల్, మినపప్పు, కందిపప్పు అనేది ధరలు అందుబాటులోకి వచ్చి పేదవాళ్ళకి కూడా అందరికీ పనులు ఉంటే ఇబ్బంది ఉండదు సార్. అందరికి పనులు ఎప్పుడైతే ఉపాధి లేదో అప్పుడే ఇబ్బంది అయింది. ఇప్పుడు నాకు డబ్బులు రోజు పని ఉంది, రోజు డబ్బులు వస్తాను. ఒక ఆయిల్ ప్యాకెట్ 10 రూపాయలు పెంచినా పెద్ద ఉండదు, పెద్ద ఆలోచిస్తున్నాం. ఉపాధి ఎప్పుడు ఆదాయం లేదు, అప్పుడు ఆటోమేటిక్ రూపాయి పెరిగినా చాలా బాధగా ఉంటుంది. రాజకీయాల్లో గత ప్రభుత్వ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోలేదని అరెస్టుల పర్వం చూసాము. పోసాని గారు రిలీజ్ అయ్యారు, తదుపరి విడుదల రజనీ అంటున్నారు. ఆ మంత్రివర్గంలో కూడా లేడీస్ కూడా లోపలికి వెళ్ళడం కామన్ అంటారు. కొంచెం అదుపులో పెట్టాలంటారు వీళ్ళందరూ. ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ప్రత్యేకించి వ్యక్తిగతంగా పాల్పడితే ఎవరికైనా రేపొద్దున పరిస్థితి వచ్చింది. కాకపోతే ప్రస్తుతం అయితే ప్రభుత్వం చట్ట ప్రకారం చూస్తుంది. అందరూ జనాలందరూ ఆవేశపడతా కొడాలని అందరినీ వేయాలన్నా ప్రభుత్వం అయితే ఆ రకంగా ఏం తీసుకోవట్లేదు. ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకుంటుంది. ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు పరిశీలన చూస్తే పోసాని నేను వంశీని చేసింది కొత్త కేసులు ఏమి కదా, మళ్ళీ వాళ్ళు మళ్ళీ అనవసరం తప్పులు చేసి ఇరుక్కున్నారు తెప్పించి ప్రభుత్వం ప్రత్యేకించి తినడు కనమట్ల. ఇప్పుడు రజనీ గురించి కూడా అయితే పేపర్లో ఆమె బెదిరించారు, 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు, సుపారీ లంచం తీసుకున్నారు అనేది అంటున్నారు. ప్రత్యేకించి ఏది ప్రత్యేకించి అయితే మాత్రం తప్పు సార్. ఇది చట్ట ప్రకారం తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు సార్, ఎవరికి ఇబ్బంది లేదు. ఫైనల్ క్వశ్చన్ సార్, గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్న హయాంలో పెట్రోల్ రేటు 10 రూపాయలు అధికంగా ఏపీ రాష్ట్రంలో ఉంది, వేరే రాష్ట్రాల్లో తక్కువగా ఉందన్నారు. ఏదైనా తగ్గే ఛాన్సులు ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా తగ్గిందంట? అదైతే కన్ఫామ్గా అప్పుడు పోరాడా, అప్పుడు నేను వ్యతిరేకించాను నిర్ణయాన్ని, ఇప్పుడు కూడా నిర్ణయం వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు తప్పకుండా అది ఆ రేటు తగ్గించాల్సిన అవసరం అయితే ఉండదు సార్. అప్పుడు మనం కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు కన్ఫామ్గా తగ్గితే అది ఒకటి తగ్గితే అన్నీ తగ్గుతాయి. సామాన్య బడ్జెట్ మొత్తం మారిపోయింది. ప్రతి సామాన్యుడు నెలవారీ బడ్జెట్ మాత్రం కన్ఫామ్గా మారిద్ది. కొంచెం అదుపులోకి వస్తాయి పరిస్థితులు. పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు ఏదైనా బాగుంటుందా? కొన్ని కరెంటు బిల్లు అవి తగ్గిస్తా అన్నారు సార్. అది ఏమిటో సరిగ్గా ఇంకా తగ్గలేదు.
చెత్త పన్ను అటు తీస్తారు, దానికి ఇది బాగానే ఉంది. కానీ కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నారు, అవి కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిత్యావసరాలు అభివృద్ధి చుట్టుపక్కల ఇండస్ట్రీ అభివృద్ధి మా పిల్లలకి వాటికి ఉద్యోగాలు వస్తే మాకు చాలా హ్యాపీ సార్.